145 కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా పడిపోయిన వారందరినీ కూడా ఉద్ధరించువాడు, పడిపోవారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనిస్తే సహజంగా పడిపోయిన వారిని ఏం చేయాలా? లేవనెత్తాలి. హల్లెలూయా. పడిపోయిన వారిని ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పడిపోయినా కృంగిపోయినా ఒకటే. హల్లెలూయా. పడిపోవడం సహజంగా శారీరకంగా మనం ఆలోచన చేస్తే, శారీరకంగా మనం చూస్తే ప్రియమైన దేవుడు బిడ్డలారా, శారీరకంగా పడిపోతాం, శారీరకంగా కుంగిపోతాం. హల్లెలూయా. నెక్స్ట్ ఆత్మీయంగా మనం చూస్తే ఆత్మీయంగా పడిపోతాం, ఆత్మీయంగా కృంగిపోతాం. హల్లెలూయా. 2 రకాలు. అంటే శారీరకంగా ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏదైనా తగిలి పడిపోవడం, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవడం. హల్లెలూయా, ఇది శారీరకంగా పడిపోవడం. శారీరకంగా కృంగిపోవడం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఏదైనా అనారోగ్యం గురై బాగా ఇబ్బంది కలిగి శారీరకంగా బాధలు పడుతున్నప్పుడు కృంగిపోతాం. హల్లెలూయా. సో ఆత్మీయంగా పడిపోవడం అంటే దేవునిలో ఉన్నటువంటి స్థితిని కోల్పోవడం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో ఆత్మీయంగా కృంగిపోవడం అంటే ఇప్పుడు శారీరకంగా పడిపోయినా, శారీరకంగా కృంగిపోయినా ఆత్మీయంగా కృంగిపోయే పరిస్థితి ఉంటుంది. హల్లెలూయా. ఆత్మీయంగా ఉదాహరణకి మనసు ఏం బాగలేదు, చాలా నిరుత్సాహంగా ఏదో ఆలోచన చేస్తూ ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండడం ఆత్మీయంగా కృంగిపోయినటువంటి పరిస్థితి. అంటే సహజంగా సింపుల్గా చెప్పు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ శారీరకంగా పడిపోయినా ప్రమాదం కాదు కానీ, హల్లెలూయా, ఆత్మీయంగా పడిపోతే చాలా ప్రమాదము. దేవునికి మహిమ కలుగునుగా. చాలా ప్రమాదము ఆత్మీయంగా పడిపోతే. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. నిజంగా శారీరకంగా పడిపోతే మనలో మనం ఏం చేయొచ్చు? లేయచ్చు, లేవగలగచ్చు. కానీ ఆత్మీయంగా పడిపోతే లేవడం చాలా కష్టం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. సో ఆత్మీయంగా పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఆత్మీయంగా పడిపోకుండా జాగ్రత్త పడాలి. మనం శారీరకంగా ఎన్ని విధాలుగా పడిపోతాం మనకు తెలుసు. శారీరకంగా అంటే మన బాడీ, మనకు కనిపించేటువంటి బాడీ చాలాసార్లు మనం పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. చిన్న రాయి కొట్టుకున్నా పడిపోతాం, జారినా పడిపోతాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కానీ చాలాసార్లు ఊరికే మనం చెప్పుకుంటే సహజంగా మనం పడిపోయినప్పుడు, అంటే ఊరికే ఒక దగ్గర పాత జారి పడిపోయామనుకోండి, ఇంటి దగ్గరే ఫస్ట్ మనం చూసేది ఏంది? హల్లెలూయా, ఎవరైనా చూసారా లేదా అని చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరైనా చూస్తే మనం కొంచెం షేమ్గా ఫీల్ అవుతాం. అంటే అబ్బా పడిపోయానా అన్న ఫీలింగ్ మనలో కలుగుతుంది. ఎవరు చూడకపోతే లేచి గమ్మగా తుడుచుకొని వచ్చేస్తాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. చిన్నప్పటి నుంచి ఒక మాట మనకు వినపడేది, ఏంది? పాప
పడిపోయిన దానికి ఏడవలేదంట, ప్రతిష్టకి ఏడ్చిందంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో శారీరకంగా మనం పడిపోయినా, ఎవరన్నా చూసి మనల్ని ఒకవేళ ఇన్కేస్ ఎగతాళి చేసినా, మనం పడిపోతే ఊరికే మనం పడిపోతే, పిల్లకాయలు ఆడుకుంటూ పడిపోద్దు, ఒకరు పడిపోద్దు, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? నవ్వుతారు, పక్క నవ్వుతారు. ఊరికే పడిపోతే దెబ్బ తగిలితే మళ్ళీ నవ్వరు, అందరూ సీరియస్నెస్గా ఉంటారు. అయ్యో పాపం దెబ్బ తగిలింది అని. అది శారీరకంగా పైకి కనబడేది, కానీ ఆత్మీయంగా మాత్రం పడిపోకుండా జాగ్రత్తగా మనం ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడి ఉన్న మాటను మనం గమనిస్తే చూడండి, యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. హల్లెలూయా. ఒకవేళ మనము పొరపాటుగా పడిపోయినప్పుడు దేవుణ్ణి మనం అడిగితే ఆయన ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడు, ఉద్ధరిస్తాడు, మనల్ని పైకి లేపుతాడు. అయ్యో నా బిడ్డ, నిన్ను నేను లేపుతున్నా, ఇక పడిపోబాక. హల్లెలూయా. అక్కడ ఉద్దేశం ఏందంటే, ఇక పడిపోబాక, జాగ్రత్త, నిన్ను నువ్వు కాపాడుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనల్ని మనం ఏ రకంగా కూడా కాపాడుకునే అవకాశమే లేదు. హల్లెలూయా. మన వల్ల కాదు, మన చేత కాదు. కానీ పడిపోకుండా జాగ్రత్త చేసుకోగల కృపను దేవుడు మనకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. చాలాసార్లు మనం గమనిస్తే కొంతమంది చెప్తా ఉంటారు, ఒకవేళ వర్షం వచ్చి తడిగా ఉండి అక్కడ జారుతుంది అంటే కొంతమంది చెప్తారు, ఏళ్ళు కిందకి అదిమి నడవండి. ఎందుకంటే జారకుండా పట్టు కోసం. హల్లెలూయా. పట్టుత్వం కోసం, అంటే శారీరకంగా పడిపోకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు మనం తీసుకుంటానే ఉంటాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆత్మీయంగా పడిపోకుండా ఉండడానికి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనకు తెలుసు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉదాహరణకి, ఇప్పుడు ఇది చేస్తే ఇది తప్పు అని మనకు తెలుసు, అప్పుడు అది చేయకపోతే హల్లెలూయా మేలు, చేస్తే తప్పు, అది కీడు. కానీ దాన్ని చేయడానికి మనం ప్రయత్నిస్తున్నామంటే దాని పట్ల జాగ్రత్త మనము తీసుకోలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దాని పట్ల తగు జాగ్రత్తను మనం తీసుకోలేకపోతున్నాం, తగు జాగ్రత్తను మనం తీసుకోవట్లేదు. సో కాబట్టి మనం ఆత్మీయంగా దేంట్లో పడిపోతామో, ఆత్మీయంగా ఏ విధంగా పడిపోతామో దాంట్లో మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు మన యొక్క వాక్య ఉపదేశం సారాంశం ఏంటంటే, అంశం ఏంటంటే, పడిపోకుండా జాగ్రత్త పడుడి. హల్లెలూయా. ఏదంట? పడిపోకుండా జాగ్రత్త పడుడి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మొట్టమొదట ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సింపుల్గా ఆత్మీయంగా పడిపోయేటువంటి స్థితి ఏంటంటే పాపము. ఏంటంట? పాపము. హల్లెలూయా. మనము పాపములో ఉన్నవారిని, పాపములో పడిపోయిన వారిని. అయితే దేవుడు మనల్ని ఆ భయంకరమైనటువంటి ఆ స్థితిలో నుంచి ఏం చేశాడు? లేవనెత్తాడు, మనల్ని ఉద్ధరించాడు. హల్లెలూయా. మనల్ని నిలబెట్టాడు. అయితే మనము ఆ నిలబడి ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి మరలా పడిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలా. హల్లెలూయా. చూడండి, విలాప వాక్యములు 5:16 చదువుకుందాం. విలాప వాక్యములు 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం.
మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పాపములో పడిపోకుండా జాగ్రత్త పడాలా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మా తల మీద నుండి కిరీటం ఏమైపోయింది? పడిపోయింది. హల్లెలూయా. ఎందుకు పడిపోయింది అంటే, పాపములో పడిపోయాము కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఏం చెప్పాడు? మా తల మీద నుండి కిరీటం పడిపోయింది, మేము పాపం చేసి ఉన్నాము, మాకు శ్రమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పాపము చేస్తే పడిపోయే భయంకరమైనటువంటి ప్రమాదం ఉంది. ఏది పాపం అంటే? హల్లెలూయా. పాపం డైరెక్ట్గా చెప్తున్నాడు, మేము పాపం చేసుకున్నాం కాబట్టి మాకు శ్రమ. కాబట్టి పాపం చేశాము కాబట్టి మా తల మీద నుండి ఏం పడిపోయింది? కిరీటం పడిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాపము చేస్తే కిరీటం అంటే దేనికి గుర్తు? అధికారానికి గుర్తు. హల్లెలూయా. కిరీటం అంటే పెద్దతనానికి గుర్తు. కిరీటం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, హుందాతనానికి గుర్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము పాపము చేస్తే మనకున్నటువంటి ఆ అధికారం, మనకున్నటువంటి ఆ పెద్దతనం, మనకున్నటువంటి ఆ హుందాతనం పడిపోతుంది. హల్లెలూయా. అది మనకు దక్కదు, అది మనకు కాకుండా పోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే పాపం చేసి మనం పడిపోతే, ఆత్మీయంగా పడిపోతే. సో కాబట్టి పాపము చేసి ఆత్మీయంగా పడిపోకుండా జాగ్రత్త తీసుకోవాలా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో పాపము అంటే మనందరికి తెలుసు. ఏది పాపము? ఏది పాపము? నంబర్ 1, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాట వినకపోవడమే పాపం. ఈ పాపం మనకు ఆది నుంచి వస్తా ఉంది. ఆదిలో ఆది మానవుడైనటువంటి ఆదాము హవ్వలు వారు దేవుని మాట వినకపోవడం వల్ల వాళ్ళు పాపం చేశారు. హల్లెలూయా. వాళ్ళు చేసిన పాపం అదే. ఏం చేశారు వాళ్ళు? దేవునికి మహిమ కలుగునుగాక. మాట వినలా, అంతే. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అంటే సహజంగా దొంగతనం, వ్యభిచారం, ఇంకా చాలా, ఇవన్నీ కూడా పాపాలే. కానీ ఇక్కడ ఆది మానవులు అనేటువంటి ఆదాము హవ్వలు వాళ్ళు దొంగతనం చేయలేదు, వ్యభిచారము చేయలేదు, లేకపోతే ఇంకేదో ఈ లోకంలో ఉండే పాపాలు ఏవి వాళ్ళు చేయలేదు. కానీ వాళ్ళు చేసిన పాపం ఒకటే, దేవుని మాటని తిరస్కరించారు, వ్యతిరేకించారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చెప్పాడు, ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆదాము హవ్వలకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ తోటలో ఉన్న ఏ పండునైనా మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, ఇదిగో ఈ తోట మధ్యలో ఉన్నటువంటి హల్లెలూయా ఫలాన్ని మాత్రం, ఆ చెట్టు పండుని మాత్రం మీరు తినకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ మనము ఎంత జాగ్రత్తగా ఉన్నా పాపము చేయడానికి ప్రేరేపించే సైతాను ఏం చేశాడు? వాళ్ళకి ఆ పండు తింటే మీరు దేవుళ్ళలాగా అయిపోతారని చెప్పాడు. హల్లెలూయా. అబద్ధం చెప్పాడు. ఏం చెప్పాడు? అబద్ధం. వాడు చెప్పిన అబద్ధానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. వాడు చెప్పిన అబద్ధానికి వాళ్ళు వెంటనే లొంగిపోయారు. వాడి మాట విన్నారు కానీ దేవుని మాటను వినలేకపోయారు, దేవుని మాటను లెక్క చేయలేకపోయారు. హల్లెలూయా. ఈరోజు నిజంగా మనం గమనిస్తే చాలా సార్లు మనం ఎంతో భక్తిగా ఉండాలని, ఏ పాపం చేయకుండా ఉండాలని మనం తీర్మానం తీసుకుంటాం. ప్రభువా, ఇక నేను ఏ పాపం చేయకూడదు నాయన, ప్రభువా ఇక నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభు అని తీర్మానం తీసుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ సాతానుడు దుష్టుడు ఏం చేస్తాడంటే, ఆ రోజు సాతానుడు డైరెక్ట్ గా మాట్లాడా? పాము ద్వారా మాట్లాడాడు, పామును ఉపయోగించుకున్నాడు. ఈరోజు సాతానుడు మన తోటి వారిని, మన స్నేహితుల్ని, మన బంధువుల్ని హల్లెలూయా
దేవునికి మహిమ కలుగును గాక. మనకు పక్క వారిని ఉపయోగించుకుంటాడు. హల్లెలూయా. ఏమి నువ్వు ఇంట్లో నుంచి బయట రావట్లేదు, ఏం చేస్తున్నావు అంటే నేను ప్రార్థన చేసుకుంటాను. అబ్బా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుంటున్నావా? చాలా మంది కూడా ప్రార్థన చేసుకుంటారు, కానీ వాళ్ళు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు బయట వస్తున్నారు, బయట కనబడుతున్నారు, బయట తిరుగుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి ఈరోజు సినిమాకు పోదాం అనుకున్నాం కదా, లేదు లేదు నేను రావడానికి హల్లెలూయా ఇష్టపడట్లేదు. ఎందుకంటే నేను దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నా. అబ్బా రావయా, రా భలేవాడువే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు మన పక్క వారితోనే, మన స్నేహితులతోనే, మన బంధువులతోనే మనతో మాట్లాడించి మనము పాపములో పడిపోయే విధంగా చేస్తాడు. హల్లెలూయా. సో పాపములో పడిపోకుండా జాగ్రత్త పడాలి. మనకు తెలిసిపోద్ది. వాళ్ళు అలా చెప్పగానే దేవుడు మనకి చెప్తా ఉంటాడు పక్కన, ఇది నువ్వు చేయకూడదు, ఇది తప్పు, ఇది తప్పు. హల్లెలూయా. కానీ మనకి ఎక్కువ దేవుడి మాట వినబడతా ఉంటుంది, సాతానుడి మాట వినబడతా ఉంటుంది. కానీ మనం ఎక్కువ దేన్ని యాక్సెప్ట్ చేస్తాము? సాతానుడి మాట యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే అది చాలా బాగా కనబడుతుంది మనకు. ఈ పండు దేవుడు తినద్దని చెప్పాడా? చెప్పాడు. దేవుడు మీకు చూడండి అబద్ధం చెప్పాడు, ఈ పండు తింటే మీరు దేవుని అంతటి వాళ్ళు అయిపోతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత భయంకరం ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈరోజు చాలా మంది చెప్పే మాట ఏంటంటే, మీరు ఇది చేయరా, ఏది మీరు చేయకపోవడం ఏంది, పలానోళ్ళు కూడా క్రైస్తవులే, వాళ్ళు చేస్తారే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పలానోళ్ళు కూడా గుడికి వెళ్తారు, వాళ్ళు చేస్తారే. పలానోళ్ళు కూడా ఎవరెవరినో తీసుకొచ్చి మనకు చూపించి వాళ్ళే చేస్తున్నారు, మీరెందుకు చేయకూడదు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. వాళ్ళే చేస్తున్నారు, మీరెందుకు చేయకూడదు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీరెందుకు చేయకూడదు? మీరు కూడా చేయొచ్చు కదా. చేస్తే ఏమవుతుంది? వాళ్ళు చేశారు, వాళ్ళకి ఏం కాలేదు. వీళ్ళు చేశారు, వీళ్ళకి ఏం కాలేదు, మీకేమవుతుంది? ఇలా చెప్పి ఆ పని చేసే విధంగా చేస్తాడు సాతానుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములో పడకుండా జాగ్రత్త పడాల. మొట్టమొదటి విషయం ఎక్కడ పడకూడదంట? పాపములో పడకూడదు. పాపములో పడితే కిరీటం పడిపోద్ది. మొదట ఏం పడిపోద్ది? కిరీటం. మనకున్న అధికారం పడిపోద్ది, మనకున్నటువంటి ఉన్నతమైన స్థితి పడిపోద్ది, మనకున్నటువంటి ఆ హుందాతనం పడిపోద్ది. అది మనం గమనించుకోవాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా, దేవునికి ఘనత కలుగునగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈరోజు మనం దేవునికి దూరం అయ్యాము అంటే మొదట మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం, దేవునికి దూరం అయ్యాము అంటే పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది. హల్లెలూయా. కాబట్టి పాపంలో మనం పడిపోకుండా జాగ్రత్త పడాలి అంటే దేవునికి దూరం అవ్వకూడదు. ఇది. హల్లెలూయా. నెక్స్ట్ 1 తిమోతి 3:7 చదువుకుందాం. 1 తిమోతి 3:7. తిమోతికి రాసినటువంటి పత్రిక 1 అధ్యాయము 1 తిమోతి 3 అధ్యాయము 7వ వచనం. మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన
వాడై ఉండవలెను. హల్లెలూయా. మరియు అతడు అపవాది గురిలో పడిపోకుండున్నట్లు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంఘమునకు వెలపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోది అపవాది ఊరిలో పడిపోకుండా జాగ్రత్త పడాలి. అపవాది ఊరిలో పడిపోకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలి అంటే అక్కడ రాయబడిన మాట, మరియు అతడు నిందపాలై అంటే నిందపాలై, నింద. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నింద అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనించాలి. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి విశ్వాసి నింద పాలై అంటే అతని మీదకి, లేకపోతే ఆ మీదకి ఒక నింద వచ్చింది. ఏ నింద వచ్చింది? తప్పు చేస్తే నింద వచ్చింది. హల్లెలూయా. పాపం చేస్తే నింద వచ్చింది. ఈ నింద పాలై సంఘములకు వెలుపటి వారు ఏం చేస్తారంట? ఇప్పుడు మనం ఎవరు క్రైస్తవులు అనేటువంటి సందేశంలో మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? హల్లెలూయా. బయట ఎవరు ఏం చేసిన ఎవరు కూడా పట్టించుకోరు, అస్సలు ఖాతరు చేయరు. కానీ క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళు ఎవరైనా చిన్న పొరపాటు చేసినా కూడా అందరూ వేలెత్తి చూపుతారంతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. సో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే, అపవాది ఉరిలో పడకుండా జాగ్రత్త పడాలంట. ఎలాగంటే, మనము నింద పాలవకూడదు. ఒకవేళ మనము నింద పాలయ్యాము అంటే, మనకు వచ్చిన నింద మనము చేయకనే వస్తే అందులో దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఒక నింద మన మీదకి వచ్చింది, నేనే తప్పు చేయలే, నా మీదకి ఒక నింద వచ్చింది, అందరూ కూడా వేలెత్తి చూపారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత ఖచ్చితంగా అందరూ ఏం చేస్తారు? తెలుసుకుంటారు. అరే, ఇతను ఏ తప్పు చేయలేదు, ఇతను అనవసరంగా మనం నిందించాము, నింద పాలు చేశామని చెప్పి అందరూ కూడా పశ్చాత్తాపానికి గురవుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు చూడండి, మొదట ఉన్న గౌరవం కంటే కూడా అప్పుడు వచ్చే గౌరవం చాలా ఎక్కువగా ఉంటది. నిజంగానే నేను తప్పు చేసి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగానే నేను తప్పు చేసి నింద పాలైతే సంఘానికి వెలుపటి ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? వేలెత్తి చూపుతారు. హల్లెలూయా. పలానా వ్యక్తి క్రైస్తవుడై ఉండి, పలానా వ్యక్తి దేవుని సన్నిధికి పోతా, పలానా వ్యక్తి చర్చికి పోతా ఇలాగ చేశాడు, ఇలా మాట్లాడాడు, ఇలా చూశాడు, ఇలా చేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అపవాది ఊరిలో పడకుండా, ఎవరులో అంట? అపవాది ఉరి, వాడు అది పనిగా ఊరెత్తుకొని తిరుగుతా ఉంటాడంట. దేవునికి మహిమ కలుగునుగా. ఉచ్చులెత్తుకొని తిరుగుతాడు. దేంట్లో ఏ ఉచ్చేస్తే ఈడు పడిపోతాడు. హల్లెలూయా. ఏ ఉచ్చేస్తే ఈ పడిపోతాడని వాడికి తెలుసు. ఎందుకంటే మన బలహీనతలు వాడు ఎరుగుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇతనికి పాపమనే ఉచ్చేయాలా? దేవునికి మహిమ కలుగును గాక. పాపమనే ఉచ్చేయాలంటే ఏం చేయాలా? పాపం వచ్చే విధంగా రెచ్చగొట్టాలి ఎవరో ఒకరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే రెచ్చగొడతారో ఆ రెచ్చగొట్టే వాళ్ళే ఉరి, ఉచ్చు, సాతాను ఉచ్చులన్నమాట ఇవి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనిస్తే చూడండి, నేను కోపమే తెచ్చుకోకూడదు, నేను చాలా శాంతంగా ఉండాలా, నేను ప్రశాంతంగా ఉండాలని ఒక విశ్వాసం అనుకొని ఉన్నాడు. వెంటనే సాతానుడు ఏం చేస్తాడంటే ఉరేస్తాడు, గుచ్చేస్తాడు. ఎలాగేస్తాడంటే మరొక వ్యక్తిని పంపించి పాపం తెప్పించే విధంగా మాట్లాడిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఏదో మాట్లాడినప్పుడు ఇక తట్టుకోలేక ఏం చేస్తాడు, పడిపోతాడు. దేవునికి మహిమ కలుగును కాదు. అయితే ఎవరైతే ఉచ్చుగా ఉరిగా వెళ్ళారో వాళ్ళే అందరికి ఏం చెప్తారంటే, పలానా వ్యక్తి చాలా మంచోడు అనుకున్నాను నేను, భలే పాపం వచ్చేస్తుంది అతనికి, హల్లెలూయా, భలే సీరియస్ అయిపోతున్నాడు. అపవాది ఊరిలో పడకుండా జాగ్రత్త పడుడి. హల్లెలూయా. వాడు రకరకాల ఉచ్చులెత్తుకొని తిరుగుతా ఉంటాడు. మనము ఏ విషయంలో పడిపోతామో, మనం ఏ విషయంలో బలహీనమో వాడికి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి అపవాది ఆ ఊరి దాంట్లో నుంచి మనం తప్పించబడాలంటే చాలా శాఖసఖ్యంగా మనం ఏం చేయాలా, ఆలోచించాలా. చాలా శాఖసఖ్యంగా మనం ఆ భయంకరమైనటువంటి ఆ ఊరిలో నుంచి తప్పించుకోవాలా. వాడు చేస్తా ఉంటాడు. రకరకాల ఉచ్చులు ఎత్తుకొని వస్తాడు వాడు. పాపం అనే ఉచ్చు, ఇంకా పాపం అనే ఉచ్చు. హల్లెలూయా. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా సినిమా అనే వచ్చు, సీరియల్ అనే వచ్చు. హల్లెలూయా. ఇవన్నీ ఎత్తుకొని వచ్చి పట్టుకొని ఉంటాడు. నేను ఇంకా సినిమా చూడకూడదు అని తీర్మానం తీసుకున్న విశ్వాస దగ్గరికి, టీవీలో వస్తున్న సినిమా ఏంటి అసలు, అటువంటి సినిమా వేసాడు ఈరోజు అని చెప్తాడు. ఇంకొక ఆమె వచ్చి చెప్తుంది. చెప్పగానే ఇది వచ్చు, వాడేసి వచ్చు మనం ఎరగాల, దాంట్లో నుంచి మనం తప్పించుకోవాలా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది వేసేటువంటి ఆ ఊరిలో నుంచి మనం జాగ్రత్త పడి తప్పించుకోవాలా. హల్లెలూయా. అందులో పడకుండా జాగ్రత్త పడాలా. దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ మూడోది, సామెతలు 16:18 చదువుకున్నాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. గర్వము వల్ల పడిపోకూడదు. దేని వల్ల? గర్వముగా ప్రవర్తించడం వల్ల పడిపోకుండా జాగ్రత్త పడాలా. మూడో విషయం ఏంది? గర్వముగా ప్రవర్తించడం వల్ల పడిపోకుండా జాగ్రత్త పడాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట, పడిపోవడానికంటే ముందు ఏం నడుస్తుందంట? అహంకారం నడుస్తుందంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గర్వము, ఈ అహంకారం ఏం చేస్తాయి? ఒక మనిషిని పడగొట్టి నాశనం చేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గర్వం, అహంకారం, ఈ రెండు కూడా ఇంచుమించు అన్న తమ్ముళ్ళని చెప్పుకోవచ్చు. హల్లెలూయా. అహంకారం, గర్వము చాలా భయంకరమైన ప్రమాదము. గర్వం ఎలాంటిదంట? ప్రమాదకరమైంది. గర్వం అంటే తగ్గింపు లేకపోవడం. గర్వం అంటే తగ్గింపు లేకపోవడం. ఎక్కడ కూడా నేను తగ్గను అని అలాగే మూర్ఖంగా నిలబడ్డం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, గర్వము వలన మనము పడిపోకుండా జాగ్రత్త పడాలంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. కానీ గర్వము వలన మనం పడిపోతే లేయడం చాలా కష్టం. హల్లెలూయా. గర్వం వలన పడిపోయాడు ఎవరు?
ఎవరి గర్వం వాళ్ళు పడిపోయింది తెలుసు కదా. హల్లెలూయా. ఎవరు చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. లూసిఫర్ అనే దేవదూత. ఎవరు? లూసిఫర్ అనే దేవదూత. దేవదూతల్లో ప్రధానమైన దేవదూత. తేజో నక్షత్రమా. హల్లెలూయా. ఆ దేవదూత పేరేందంట? తేజో నక్షత్రమా, వేకువ చుక్క. దేవునికి మహిమ కలుగునగా. ప్రధానమైన దేవదూత. దేవదూతలందరిని కూడా ఆరాధనలో నడిపించేటువంటి దేవదూత. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. ఒక రోజు ఇలా అనుకున్నాడంట. ఏమనుకున్నాడంటే, బా, నాకు దేవునికి ఆ సీటే తేడా, ఆ సింహాసనమే తేడా. నేను కానీ ఆ సింహాసనం మీద కూర్చున్నానా సమానంటే నేను దేవుడు ఒక్కటే అనుకున్నాడు. హల్లెలూయా. దేవుడికి తెలిసిపోయిందంటే, అరే దేవునికి మహిమ కలుగునగా, దేవునికి ఘనత కలుగునగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవాతి దేవుడు. ఆయన స్థానాన్ని కోరడం దేవునికి ఎంత మాత్రం కూడా నచ్చదు. దేవుడు ఒక మాట చెప్పాడు, నాకు రావలసిన స్తోత్రమును నేను, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, ఇతరులకు చెందనేను. దేవుడు కాకుండా దేవుడు అని పిలువబడుతున్న వారికి నేను చెందనేను అని చెప్పాడు. దేవుడు స్వయంగా చెప్పాడు. సో అలాంటిది నేను దేవుడు ఒకటే అనుకున్నాడు లూసిఫర్. అంతే. ఆ నుంచి పడిపోవడం ఆ కాలంలో పడిపోయాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. గర్వం ప్రమాదకరమైంది. ఒక మనిషిని గర్వం భయంకరమైన స్థితిలోకి తీసుకొని వెళ్ళిపోద్ది. గర్వం ఉంటే చాలా డేంజరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. గర్వం ఉన్న వారి యొక్క తల ఎప్పుడు కూడా ఇలా దిగదు. వాళ్ళు ఇలాగే నడవాలనుకుంటారు. హల్లెలూయా. ఇలాగే నడిస్తే ఏమవుతుంది? దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ఎత్తు తక్కువ ఉన్న ద్వారబంధరం కొట్టుకొని పడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వము వలన పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. హల్లెలూయా. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఒక మనిషి గర్వంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక మనిషి మన భాషలో చెప్పుకోవాలంటే మిడిమాలంగా, అహంకారంగా, వాడికేమమ్మా అంత అహంకారమా, వాడికేమంత గర్వం, ఏమంత మిడిమాలం అని మనం మాట్లాడుకుంటా ఉంటాం మన భాషలో, సమాజంలో. హల్లెలూయా. ఇలాంటిది ఒక వ్యక్తిలో కనబడుతుంది అంటే పడిపోతున్నాడు. పడిపోవటం మామూలు పడిపోవటం కాదు. ఏంటంట? నాశనం అయిపోయే విధంగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కూడా గర్వం అనేది చాలా డేంజరు. సో కాబట్టి గర్వాన్ని మనలో ఒకవేళ గర్వం ఉంటే ఆ గర్వము మనకున్న వాటన్నిటిని పోగొట్టగలదు. హల్లెలూయా. గర్వాన్ని తీసేసుకోవాలా. గర్వము వలన మనంకుండా జాగ్రత్త పడాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెక్స్ట్ సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 28:18. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. హల్లెలూయా. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. దేవునికి మహిమ కలుగునగా. కాబట్టి మూర్ఖ ప్రవర్తన వలన పడిపోకుండా జాగ్రత్త చేసుకోవాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. యథార్థంగా ప్రవర్తించేవాడు పడతాడంట. మూర్ఖ ప్రవర్తన ఇది సర్వములో
ఒక భాగం, ఒక పార్ట్ మూర్ఖం. హల్లెలూయా. ఏంటంట? మూర్ఖం. మూర్ఖం అనేది కూడా చాలా ప్రమాదకరమైంది. మూర్ఖత్వం. చాలా మందిని మనం గమనిస్తే గమ్ముకుంటారు, వారిలో చాలా మూర్ఖం ఉంటది. మూర్ఖం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మూర్ఖం సాధారణమైనది కాదు, ఆ మూర్ఖం ప్రమాదకరమైంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మూర్ఖము యథార్థంగా ప్రవర్తించే వాళ్ళు రక్షించబడతారంట. మూర్ఖ ప్రవర్తన ఏం చేస్తుందంట? హఠాత్తుగా పడగొట్టేస్తుందంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా మూర్ఖమే ఈ విధంగా చేసింది, నా మూర్ఖం వల్లే ఇలా జరిగింది, నా మూర్ఖం వల్ల అని తర్వాత బాధపడితే ప్రయోజనము లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఆనంద కలుగును గాక. కొంతమంది చూడండి, చాలా మూర్ఖం, చాలా మూర్ఖం. ఎవరు చెప్పినా వినరు, ఎవరు మాట్లాడినా మారరు. నేనింతే, నేనింతే, నేనింతే. హల్లెలూయా. నేనింతే, నేను మారను, నేనింతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది స్వాభావికమైన మూర్ఖము. ప్రమాదకరమైన మూర్ఖము. ఈ మూర్ఖం వల్ల మనం పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డల తర్వాత 2 Pétero 3:17 చదువుకుందాం. 2 Pétero 3:17. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగానే తెలుసుకొని ఉన్నారు కాబట్టి నీతికి విరోధులు ఉన్నారు. వారి బోధ వలన మీ స్థిర మనస్సు, హల్లెలూయా, ఏంటంట? స్థిర మనస్సు పడిపోకుండా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధన వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా. హల్లెలూయా. నీతి విరోధుల తప్పు బోధ వలన, తప్పు బోధ, నీతి విరోధులు తప్పు బోధ తీసుకొని వస్తారు. ఒక తప్పు బోధ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీతి విరోధులు అంట. ఏ విరోధులు? నీతికి విరోధులు అంటే దేవునికి విరోధులు, వాక్యానికి విరోధులు. వాళ్ళు తప్పు బోధ తీసుకొని వస్తారు. ఏం తీసుకొని వస్తారంటే, ఎక్కడ చెప్పారు? బైబిల్లో ఎక్కడ రాస్తుంది సినిమా చూడకూడదని? హల్లెలూయా. సినిమా చూడకూడదని బైబిల్లో రాసుందా? ఎక్కడ రాస్తుంది? రాయలే. రాసుంటే హల్లెలూయా, సరే పాని, నువ్వు అనుకున్నట్టే చూడకుండా ఉండవు. ఎక్కడ రాయలేదే. ప్రియులారా, సినిమాలు చూడపాకండి అని రాసుంటే అప్పుడు ఓకే, బైబిల్ చెప్తుంది సినిమా చూడకూడదని అని చెప్పి నువ్వు అనుకోవచ్చు, కానీ ఎక్కడ రాయలేదే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పి
స్థిర మనస్సును పడగొట్టగలిగినటువంటి తప్పు బోధ తీసుకొని వస్తారంట నీతి విరోధులు. అట్టి వారిని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలంట. హల్లెలూయా. అట్టి వారిని బట్టి మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా. దేవుడేమో మనకు తెలియజేస్తున్నటువంటి విధానం. హల్లెలూయా. సినిమా చూడకూడదు అని బైబిల్లో రాసుందా? రాయిలా. ఏం రాసుంది? సినిమా చూడకూడదు అన్న విషయానికి బైబిల్ ఏం రాసుంది? హల్లెలూయా. అల్లరితో కూడిన ఆటపాటలు, వీటి జోలికి పోకూడదు. అల్లరితో కూడిన ఆటపాటలు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకొక ఆయన వస్తాడు, సినిమాలో నీతిని మాత్రమే తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? నీతిని మాత్రమే తీసుకుంటాం. అసలే మన వచ్చిన సినిమాలో అసలు మనకు అవసరమైంది ఉన్న దాంట్లో తెలుసా నీకు? సమాజంలో, హల్లెలూయా, సమాజంలో మనకు అవసరమైంది ఎంత కావాలంటే అంత ఉంది ఇందులో. దేవునికి మహిమ కలుగునుగాక. అది పక్కన పెట్టేసి మన వచ్చే సినిమా చూసావా? సమాజంలో మనకు జరిగేది అంతా ఒకసారి చూడాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నీతి విరోధుల తప్పు బోధ, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఘనత కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇలాగే చాలా తాకూడదా? ఎవరు చెప్పారు తాకూడదని? దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఇలాంటి ఈ భయంకరమైనటువంటి నీతి విరోధులు అవి అట్లా పక్కన పెడితే, బైబిల్లో నుంచే ఇలా చేయకూడదు, ఆదివారం ఆరాధన చేయకూడదు, శనివారమే చేయాలా అని కొందరు, హల్లెలూయా, పరలోకపు తల్లి ఉంది, దేవునికి భార్య ఉంది అని కొందరు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఇలాంటి నీతి విరోధమైన తప్పు బోధ తీసుకొని వచ్చే వాళ్ళు వస్తారు. వాళ్ళ వల్ల మన స్థిర మనస్సుని మనం ఏం చేసుకోకూడదంట? పడిపోయే విధంగా చేసుకోకూడదు, పడగొట్టుకోకూడదు, జాగ్రత్త చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి మంచి కాక. నెక్స్ట్ మరొక విషయాన్ని మనం చూద్దాం. చివరిది కీర్తన 19:17 చదువుకుందాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఘనత కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దురాభిమాన పాపములో పడకుండా. ఏ పాపం అంట? దురాభిమాన పాపం. ఇదేంటిది? దురాభిమానానికి వ్యతిరేక పదం చెప్పండి. హల్లెలూయా. అభిమానం. అభిమానం నికటమైతే దురాభిమానం, అభిమానం ఎక్కువైపోతే దురాభిమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దురాభిమాన పాపం అంటిది. అభిమానం పాపం కాదు. దేవుడు చెప్పాడు, మిక్కటమైన ప్రేమ కలిగి ఉండు అని చెప్పాడు. హల్లెలూయా. దేవుని ప్రేమలో పాపం లేదు. అదే దేవుని ప్రేమ మనం ఇతరుల మీద కలిగి ఉంటే పాపం కనబడదు. కానీ దురాభిమానంలో పాపం ఉంది. దురాభిమాన పాపం మనల్ని పడగొట్టేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఏంది దురాభిమాన పాపం అంటే? ఒక వ్యక్తిని, అంటే మనకు సంబంధం లేనటువంటి వారిని స్నేహపూర్వకంగా కానీ మనం ఇష్టపడుతున్నామంటే అది ఎంతవరకు అంటే, హల్లెలూయా, దానికి ఏముండాలా?
హద్దులు ఉండాలా. అభిమానం ఎక్కువైపోయి దురాభిమానంలోకి వెళ్ళిపోతే అది పాపం. అక్కడ అంటాడు, దురాభిమాన పాపములో పడకుండా నన్ను ఆపుము, నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే దురాభిమాన పాపం, జాగ్రత్తగా వినాలి. దురాభిమాన పాపం అంటే ఎలా ఉంటుందంటే, సింపుల్ గా చెప్తా, అర్థం చేసుకోవాలి. దురాభిమాన పాపం, ఒకరితో రోజు మనం ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాం. ఓకే, ఎంతవరకు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా స్నేహితులు ఉన్నారు, ఎంతవరకు ఎక్కడున్నావు, ఖాళీగా ఉన్నావా, ఖాళీగా ఉంటే అలా కొంచెంసేపు మాట్లాడుకుందామా, ఓకే, దేవునికి మహిమ కలుగునగాక. ఇది రాను అవతల నుంచి ఫోన్ రాకపోతే వ్యసనంగా తయారైపోతారు కొంతమంది. హల్లెలూయా, వ్యసనంగా తయారైపోతారు. ఫోన్ చేయలేదే, ఇంకా ఫోన్ చేయలేదే. దేవునికి మహిమ కలుగునగాక. కొంతమందిని గమనిస్తే వాళ్ళు ఒంటరిగా ఫోన్ మాట్లాడుతూ ఎక్కడో రైల్లోనూ, కట్ల మీద, ఇంకా ఎక్కడో మనుషులు తిరగినటువంటి స్థలాల్లో ఉంటారు. అరే పోనీ, సహజంగా ఊరికే మనం గమనిస్తే వారికి ఇంకా పెళ్లి కాలేదా అనుకుంటే పెళ్లి అయిపోయి ఉంటుంది. బిడ్డలు కూడా పెళ్లి అయిపోయిన వాళ్ళు భార్యతో ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఎంతమందిలో అయినా మాట్లాడుకోవచ్చు. ఏదైనా అవసరాలు ఉంటే దూరంగా వెళ్ళి ఒక్కరే మనుషులు లేని ప్రదేశంలో గంటలు మాట్లాడుతున్నారు అంటే దురాభిమాన పాపములో ఉన్నారు అని గుర్తించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దురాభిమాన పాపం చాలా డేంజర్. నేనేమి తప్పు చేయట్లేదు, నేనేమి పాపం చేయట్లేదు అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఫోన్ చేయకపోయినా, మనం వాళ్ళకి చేయకపోయినా ఇది ఒక వ్యసనంగా మారిపోద్ది. ఫోన్ చేయలేదే, ఇంకా చేయలేదు. రోజుకి ఒకసారైనా ఫోన్ మాట్లాడాల్సిందే అన్న వ్యసనంగా మారిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దురాభిమాన పాపం. హల్లెలూయా, అర్థమయ్యేదానికి చెప్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు స్నేహితులు కావచ్చు, అంటే మగవాళ్ళతో మాట్లాడుతూ ఉండొచ్చు, ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉండొచ్చు. హల్లెలూయా, ఏదైనా ఎక్కువైతే దురాభిమానమే, ఏదైనా నిక్కటమైతే దురాభిమానమే. అది గుర్తించాల. ఒకవేళ ఇలా అనిపిస్తుంది అంటే, అమ్మో నేను భయంకరమైన దురాభిమాన పాపంలో ఉన్నాను, నేను ఇందులో పడిపోకూడదు. హల్లెలూయా, నేను ఇందులో పడిపోకూడదు అని చెప్పి ఏం చేయాలి? వెంటనే చేరుకొని అక్కడి నుంచి లేచేసి, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు భార్య ఉంది, నాకు బిడ్డలు ఉన్నారు, నాకు భర్త ఉన్నాడు, నాకు బిడ్డలు ఉన్నారు అని గుర్తిరిగి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే పెళ్లి గనులు మాట్లాడుకోవచ్చనా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఎవరు మాట్లాడినా ఒప్పుకోదు. హల్లెలూయా, అది పాపమని చెబుతూ ఉంది వాక్యము. కాబట్టి జాగ్రత్తగా, ఎంతవరకంటే అంతవరకండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చిన్నప్పుడు నేను డైలాగ్ వినేవాడిని. కొంతమంది చెప్తారు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలంట. హల్లెలూయా, కరెక్ట్. ఎంతలో ఉండాలో అంతలో ఉండాలంతే. ఎవరితో ఎంత మాత్రమో అంత మాత్రమే. హల్లెలూయా,
సో దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే చివరగా దురాభిమాన పాపంలో పడకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి ఏం చేయాలంట? దేంట్లో పడకూడదు? పాపములో పడకూడదు. మనం చెప్పుకున్న అన్ని కూడా పాపం కిందకే వస్తాయి. హల్లెలూయా, పాపములో పడకూడదు. రెండోది అపవాది ఊరిలో పడకూడదు. మూడోది గర్వముగా ప్రవర్తించి పడిపోకూడదు. నాలుగోది మూర్ఖముగా ప్రవర్తించి పడిపోకూడదు. స్థిర మనస్సుల నుంచి తప్పిపోయి పడిపోకూడదు. ఐదోది చివరగా దురాభిమాన పాపంలో పడకూడదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇట్టి వాటికి మనం దూరంగా ఉండాలి. ఇట్టి వాటికి మనము దూరంగా ఉండాలి. టోటల్ గా ఇదంతా కూడా అంటే ఇప్పుడు ఏటిల్లో అయితే పడకూడదు అని మనం వివరించుకున్నామో అదంతా ఏంటంట? పాపమే. హల్లెలూయా, ఫస్ట్ పాపము, లాస్ట్ దురాభిమాన పాపము. హల్లెలూయా, అన్ని పాపమే. సో కాబట్టి దీనికి చాలా మనము దూరంగా ఉండాలా. ఏ విషయంలో కూడా మనం పడిపోకూడదు. పడిపోకుండా మనము జాగ్రత్తగా కాపాడుకోవాలా. హల్లెలూయా. సో కాబట్టి మొదట మన మూలవాక్యం అంది, యెహోవా పడిపోవారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. దేవుడు అట్టి గొప్ప కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇన్ కేస్ మనం ఎవరైనా సరే ఇలాంటి వాటిలో పడిపోయి ఉంటే దేవుడు ఇప్పుడే మనము క్షమాపణ అడుగుతూ ఉండగానే, దేవుని వేడుకుంటూ ఉండగానే మనల్ని లేవనెత్తును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా సమయం అందు